సిరిసిల్లలో కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటాక్ చేశారు. ఎందుకు చేశారు అంటే కేటీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పట్టుకొచ్చారు. ఆడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకున్నారు. ఆ ఫోటోని చింపి తీసుకెళ్లి చెత్తకుప్పల పడేసారు. పోలీసు వాళ్ళు వచ్చారు, అందరినీ కొట్టారు, కొంతమందిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, కొంతమందిని తీసుకెళ్లి దవాఖానలో పడేశారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తుంది అని చెప్పేసి అనుకున్నా నేను. కానీ దీని వెనకాల ఒక పెద్ద కారణం ఉంది. ఏందా కారణం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అందరూ మర్చిపోతున్నారు. సినిమా హీరోలు మర్చిపోయారు. మనం చూసినాము, అల్లు అర్జున్ గారు మర్చిపోయారు. అదీ కాకుండా స్వయంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా మర్చిపోతున్నారు. అదీ కాకుండా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినారు. ఇంకా వింత విడ్డూరం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన పేరు ఆయనే మర్చిపోయాడు. ఈ కథ ఏదో పెద్ద లెవెల్కి పోయేటట్టు ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే ఫోటో తీసుకొచ్చి పెట్టి కింద పేరు రాస్తే పేరు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పేసి కార్యాలయాలలో మన రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటు పేరు కూడా పెట్టే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది.